హాయ్ అండి. నమస్తే. నేను మీ అనిత. వెల్కమ్ బ్యాక్ టు అనూస్ దుబాయ్ డైరీస్. పండుగలప్పుడు కానీ లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్కి కానీ మనం స్వీట్ చేయాలంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పాయసమే కదా. సో ఈరోజు వీడియోలో మనం సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం ఈ సేమియా పాయసం చేయాలంటే ఎక్కువ కంగారు పడనక్కర్లేదు. చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా కరిగాక ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్లో మీకు నచ్చిన ఏవైనా జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ ఏ డ్రై ఫ్రూట్స్ అయినా బాగా దోరగా వేయించుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్లో పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందులోకే ఒక కప్పు సేమియాని తీసుకొని బాగా దోరగా వేయించండి. ఇవి వేగుతుండగానే పక్కన ఇంకొక బౌల్లో 2 కప్స్ మిల్క్, 1 కప్పు వాటర్ తీసుకొని బాగా మరిగించాలి. నేను ఇక్కడ ఒక కప్పు సేమియా తీసుకున్నా కదా, అందుకు నేను 2 కప్స్ మిల్క్, 1 కప్పు వాటర్ తీసుకొని బాగా మరిగించుకున్నాను. పాలు బాగా మరిగిన తర్వాత దోరగా వేగిన సేమియా బాగా ఇవి ఎర్రగా ఎంత దోరగా వేగితే మనకి అంత టేస్ట్ వస్తాయి అన్నమాట. సో సేమియాలు బాగా మరిగిన తర్వాత ఇందులోకి మరిగిన పాలను వేసి బాగా కలయతిప్పాలి. ఇప్పుడు సేమియా ఉడికేంత వరకు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. సేమియాలు బాగా ఉడికిన తర్వాత మనకి అప్పుడే చేత్తో ముట్టుకుంటే 80% కుక్ అవ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఆ షుగర్ మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ 1 కప్ తీసుకున్నాను. మీకు షుగర్ తక్కువ తినే వాళ్ళైతే 1 కప్ కన్నా కొంచెం తక్కువ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ అంతా కూడా బాగా కరిగి పాయసం కొంచెం చిక్కపడనివ్వాలి. అప్పుడు పాయసం మంచి టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువ చిక్కపెట్టద్దండి, అది చల్లారిపోయిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది. కాబట్టి మనం కొంచెం ఎక్కువ చిక్కపడనివ్వకుండా త్వరగానే మనం దించేసుకోవాలి. లాస్ట్లో దించేటప్పుడు మనం ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేయడమే. ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ అయ్యింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అనూస్ దుబాయ్ డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.